హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ యూఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం న్యూక్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ న్యూక్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చాలామంది చాలాసార్లు చెప్పారండి. యూట్యూబ్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్లో ఎన్ని ఈజీ మెథడ్స్ వచ్చినప్పటికీ చాలామంది ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూసి మనం వర్కౌట్ చేసినా సరే ఈ ఎఫ్ఎల్టీ దగ్గర, ఆర్ఎల్ఎం దగ్గర, ఆ సర్వర్ని ఆఫ్ చేయడం దగ్గర, ఆన్ చేయడం దగ్గర, లేదంటే ఒక కోడ్ ఎంటర్ చేయడంలో ఎక్కడో చోట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మనకి ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాము. అలా కాకుండా ఈ రోజు నా దగ్గర ఒక నెంబర్ 1 ఫైల్ అయితే ఉందండి. ఇది ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో ఎవ్వరు కూడా దీని గురించి డిస్కషన్ అది చేయలేదు. సో ద ఫస్ట్ టైం నేను దీని గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంతే ఇంకొక దీంట్లో అల్టిమేట్ విషయం ఏంటంటే, ఒక్కసారి మనం దీన్ని యాక్టివేట్ చేసినట్లయితే మీరు దీంట్లో ఏ వెర్షన్ అయినా రన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర న్యూక్ 8 కానీ 9 కానీ 10, 11, 12, 13, 14, 15 ఏ సాఫ్ట్వేర్ అన్నా పర్వాలేదండి. ఒక్కసారి మనం క్రాక్ కనుక ఇన్స్టలేషన్ చేసినట్లయితే ఇంకా మనకి నెక్స్ట్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నా అంటే ఇదే వెర్షన్లో న్యూక్ సాఫ్ట్వేర్ ఏ వెర్షన్ మీరు ఇన్స్టాలేషన్ చేసినా సరే మీకు యాక్టివేషన్ అనేది ఇంకా రిక్వైర్మెంట్ అవసరం అయితే ఉండదు. సో ప్రజెంట్ నా సిస్టమ్ కూడా నేను ఫార్మాట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి నేను కూడా నా సిస్టంలో ఇప్పుడు దాకా ఇన్స్టలేషన్ చేయలేదు. ఇప్పుడు దీన్ని రియల్ టైంలో ఇన్స్టలేషన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే, సారీ, డెస్క్టాప్లో పెట్టాను. డెస్క్టాప్ అండ్ న్యూక్ చూడండి. ప్రస్తుతం నేను న్యూక్ 13.25 ఇన్స్టలేషన్ చేస్తున్నాను. చూద్దాం. అండ్ మనం ఓన్లీ దీంట్లో పాత వెర్షన్లో మనం ఎఫ్ఎల్టీ ఇన్స్టాలేషన్ చేయాలి, తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలి, తర్వాత నెట్వర్క్ డిజేబుల్ చేసుకోవాలి, అట్లాంటి చాలా ఉన్నాయి. బట్ దీంట్లో అట్లాంటిది ఏం లేదండి. ఓన్లీ న్యూక్ సెటప్ ఫైల్ జస్ట్ ఇన్స్టలేషన్ చేస్తే చాలు. చూడండి, నేను రియల్ టైంలో ఇన్స్టలేషన్ చేస్తున్నాను. నేను ఎటువంటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు అండ్ అదేవిధంగా ఎలాంటి ఎడిటింగ్ కూడా చేయట్లేదండి. జస్ట్ రియల్ టైంలోనే నేను దీన్ని ఇన్స్టలేషన్ చేస్తున్నాను. చూడండి, ఇట్స్ విల్ టేక్ అరౌండ్ 5 minutes ఆఫ్ టైం. క్రాక్ అనేది జస్ట్ ఒక 10 secondsలో అయిపోతుందండి. అంత ఈజీగా ఉంటుంది. సో మీకు మెయిన్ సాఫ్ట్వేర్ ఏదైతే మనకు ఈ సాఫ్ట్వేర్ ఉంటుందో దీన్ని మీరు ఇన్స్టలేషన్ చేయడం చాలా ఈజీ, మీ అందరికీ తెలిసిన విషయమే. జస్ట్ ఒకసారి ఆయన చెప్పేటువంటి స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. న్యూక్ 10 అనేది కానీ 11 కానీ 12 కానీ 13 కానీ 14 కానీ 15 కానీ ఏ సాఫ్ట్వేర్ అయినా సేమ్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఈ యాక్టివేషన్ అనేది మనం వర్క్ చేస్తాము. సో ఎస్ ఓకే, నాకు 3 మానిటర్లు ఉన్న వల్ల పైకి చూస్తున్నా. నా ఐ కాంటాక్ట్ అనేది పైకి ఉంటుంది, ఎందుకంటే నేను మానిటర్ అనేది పైకి నా కెమెరాకి పైన ఉంది. సో పెద్ద మానిటర్, నేను దాన్ని చూస్తున్నా. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 MB ఫైల్ ఉండే అంతేనండి. అది జస్ట్ మీరు సింపుల్గా మనం జస్ట్ డాస్లో ఆ యొక్క ఫైల్ మనం రన్ చేసినట్లయితే డన్ అయిపోతుంది. ఓకే, అండ్ మీన్ వైల్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయ్యేలోపు మనం ఇంకా మిగతా టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది న్యూక్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, న్యూక్ సాఫ్ట్వేర్లో అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ న్యూక్ అంటే కనుక, న్యూక్ అంటే ఏంటి? న్యూక్ ఈజ్ అ కంపోజిటింగ్ సాఫ్ట్వేర్, రైట్? కంపోజిటింగ్ సాఫ్ట్వేర్ మనం అసలు ఏం చేస్తాం? కంపోజిటింగ్ అంటే ఏంటి? సో కంపోజిటింగ్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కొత్తగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా చాలా తక్కువ మంది లైక్ 20-21 ఏజ్ పిల్లలందరూ కూడా అసలు న్యూక్ అంటే ఏంటో తెలియకుండా, అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలియకుండా, కంపోజిటింగ్ అంటే ఏంటో తెలియకుండా lakhs of rupees అనేది బయట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేర్చుకుంటున్నారు. బట్ వాళ్ళు చెప్పేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి నాలెడ్జ్ లేకుండా నేర్చుకోవడం వల్ల ఇంకొంచెం తక్కువ నాలెడ్జ్ అనేది వీళ్ళు గెయిన్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ న్యూక్ని ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా షాప్కి మొబైల్ కొనడానికి వెళ్తే మీరు అట్లీస్ట్ ఒక 20,000 రూపీస్ మొబైల్ కొన్నారంటే మీరు ఏమి ఆలోచిస్తారు? లైక్ స్క్రీన్ ఇది IPS డిస్ప్లేయా, లేకపోతే AMOLED డిస్ప్లేయా, ఇది ఛార్జింగ్ అనేది బాగా ఫాస్ట్గా ఎక్కుతుందా, స్లోగా ఎక్కుతుందా, అదేవిధంగా మనకి ఇది 5000 mAh బ్యాటరీయా లేదా 4500 mAh బ్యాటరీయా, ప్రాసెసర్ ఫాస్ట్గా ఉంటుందా, స్లోగా ఉంటుందా, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తాం కదా. అంటే ఒక ఫోన్ విషయంలోనే మనకి మినిమం ఇన్ని బేసిక్స్ తెలిసి ఉంటాయి. అదే సేమ్ సినారియో దీంట్లో అప్లై చేసుకుంటే, ఒక మన జాబ్ చేస్తూ అంటే ఒక లైఫ్ సెటిల్మెంట్ కోసం ఒక జాబ్లో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక దాని గురించి మనం ఇంకేం తెలుసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్.
సో ఒక ఫోన్ విషయంలో మనం ఇన్ని విషయాలు మనకు తెలిసి ఉన్నాయి కదా. అంటే ప్రాసెసర్ ఇట్లాంటి సపోజ్ ఆక్టోకో ప్రాసెసర్ ఇట్లాంటి ప్రాసెసర్ ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది విషయం మనకు తెలుస్తుంది. ర్యామ్ 8 GB 4 GB ఉంటే 4 GB ఉంటే కొంచెం స్లోగా ఉంటుంది, 8 GB ఉంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది విషయం తెలుసు. అదేవిధంగా 5000 mAh బ్యాటరీ అంటే కొంచెం బ్యాకప్ ఎక్కువ ఉంటుందని తెలుసు. అదే 120W ఛార్జరు 60W ఛార్జర్ అంటే 120W ఛార్జరు ఫాస్ట్గా ఛార్జ్ అవుతున్న విషయం కూడా తెలుసు. ఓకే, అదేవిధంగా ఇట్లాంటి IPS డిస్ప్లే అంటే ఏంటి, AMOLED డిస్ప్లే అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ మనకు మినిమం తెలిసి ఉంటాయి. ఇవి తెలియకుండా మనం మొబైల్ అయితే కొనం కదా. అదేవిధంగా మన ఒక లైఫ్ని లీడ్ చేసుకునేటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటే మినిమం మనం తెలుసుకోవాల్సి ఉంటాయి. ఎలాంటి వర్క్స్ నేర్చుకోవాలి, ఓకే, ఎలాంటి వర్క్స్ ఏమి నడుస్తూ ఉంటాయి దీంట్లో. సో ఎలాంటి వర్క్స్ నేర్చుకుంటే మనకి ఈజీగా మనం జాబ్ సంపాదించవచ్చు. ఇక రోటో అంటే ఏంటి, కీయింగ్ అంటే ఏంటి, ట్రాకింగ్ అంటే ఏంటి, స్టెబిలైజేషన్ అంటే ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి. సో ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి అట్లీస్ట్ మినిమం బేసిక్స్ కూడా మనం తెలుసుకోకుండా సాఫ్ట్వేర్లో మనం నేర్చుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదనమాట బేసిక్లీ. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు బయట ఏదైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా సరే అక్కడంతా మీకు ఇలా చెప్తాం అలా చెప్తాం అని చెప్పకుండా డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వండి, మీకు ఎంత ప్యాకేజ్ ఉంటుంది, సో 3 to 4 monthsలో మీకు జమ్ అయిపోతారని చెప్తారు. 100% జరగదండి అది. టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. సో మీరు నేర్చుకోవాల్సిందే సబ్జెక్ట్ నేర్చుకోవాలండి, టూల్ పెద్ద మ్యాటర్ కాదు. సో సబ్జెక్ట్ తెలిస్తే టూల్ని ఈజీగా మనం కన్వే చేసుకోవచ్చు. దాన్ని మనం తర్వాత టాపిక్లో మనం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో చాలా టాపిక్ అని మాట్లాడుకోవచ్చు అండి. కంపోజింగ్ అంటే చాలా 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 ఈజీ. ఎప్పుడు అంటే మీకు సాఫ్ట్వేర్ని ప్రాపర్గా మీరు పట్టుకున్నప్పుడు, ఆ సబ్జెక్టు 100% మీకు తెలిసినప్పుడు. ఆ సబ్జెక్ట్ మీకు తెలియకుండా మీరు సాఫ్ట్వేర్ని డీల్ చేయడం కుదరదు. సో ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ తెలిసినా సరే సబ్జెక్ట్ అనేది తెలియకుండా మీరు ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు ఆ ముందుకు వెళ్ళలేరు అనమాట వర్క్లో. 100% సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యూట్యూబ్లో కనిపించే కొన్ని 100 ట్యూటోరియల్స్లో ఇప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పారన్నమాట. చాలా తక్కువ మెంబర్స్ మాత్రం సబ్జెక్ట్ చెప్తారు. ఓకే, ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ ఒకసారి టీచ్ చేసేసారనుకోండి, నెక్స్ట్ టైం అనేది మనకి సబ్జెక్ట్ మీద చెప్పాల్సిన అవసరం ఉండదు. కాబట్టి దే ఆల్వేస్ టీచ్ ఓన్లీ టూల్ అనమాట. బికాజ్ టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్, సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. ఓకే, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టలేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు డెస్క్టాప్ మీద ఆల్మోస్ట్ మీకు చాలా ఐకాన్స్ అయితే వస్తాయి మీకు. అంటే న్యూక్ హెటీరో అని, న్యూక్ నాన్ కమర్షియల్ అని, న్యూక్ ఎక్స్ అని, న్యూక్ స్టూడియో నాన్ కమర్షియల్ అని, స్టూడియో అని చాలా వస్తాయండి. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ 10 ఐకాన్స్ అయితే వస్తాయి మీకు. సో వీటిలో మనకు కావాల్సింది తెలిసింది కదా, న్యూక్ ఎక్స్ మాత్రమే. ఓకే, సో ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ అయిపోతుందండి. సో మీకు కావాలంటే కింద టైం అనేది రికార్డ్ చేసి చూసుకోవచ్చు. ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు దీంట్లో. సో కంప్లీట్గా మీకు ఇది రియల్ టైమే ఇన్స్టలేషన్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత విల్సి దీన్ని ఇంకా మనం ఎలా అప్రోచ్ చేయొచ్చు ఏంటనేది మనం చూద్దాం. కొంచెం స్లో ఉంటుందండి మోస్ట్లీ లాస్ట్లో మనకి. మీ న్యూకు బాగా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే మీ సిస్టమ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. అంటే ఇది కోర్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసేటువంటి సాఫ్ట్వేర్ అనమాట. కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ర్యామ్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే హార్డ్ డిస్క్ గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది. ఇది కోర్స్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది అనమాట. మీ సిస్టంలో ఎన్ని కోర్స్ ఉంటే అంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో మీ కోర్స్ అనేది ఎలా తెలుసుకోవాలంటే కనుక టాస్క్ మేనేజర్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడండి పెర్ఫార్మెన్స్లో చూపిస్తుంది అనమాట. నాది 24 కోర్స్ 48 థ్రెడ్స్ అనమాట. ఓకే, ఈ కోర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి పనిచేస్తుంది. ఇక్కడ మనకి లాజికల్ ప్రాసెస్ అని చెప్తే ఇవన్నీ అనమాట. సో దీంట్లో మనకి 48 ప్రాసెసర్లు ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. న్యూక్ అనేది వీటి మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది అనమాట. సో సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ అవుతుంది. ఇట్స్ విల్ టేక్ టైం. రియల్ టైంలో ఇన్స్టలేషన్ చేస్తున్నాను, ఎటువంటి ఎడిటింగ్ చేయట్లేదు. బికాజ్ మీకు కూడా అంటే చాలామంది ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఒకలా రికార్డ్ చేస్తారు. సో వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అందుకని చెప్పి దాన్ని ఎడిట్ చేసేసి వాళ్ళు ఎప్పుడైతే న్యూక్ ఓపెన్ చేస్తారో దాన్ని చూపిస్తూ ఉంటారు. సో ఎందుకంటే బికాజ్ నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ప్రీవియస్లీ. అందుకోసం చెప్పి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా రియల్ టైంలో ఇన్స్టలేషన్ చేస్తున్నాను, టైం ఎంత పట్టినా సరే. ఓకే, స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. మీకు ఏదైనా న్యూక్స్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ డౌట్స్ కానీ, విఎఫ్ఎక్స్
కాంప్ ఏదైతే మన కంపోజిటింగ్ రిలేటెడ్ వర్డ్స్ అనేది ఉన్నా కూడా మనకి మన డిస్క్రిప్షన్లో విఎఫ్ఎక్స్ మెంటర్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది, మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాంట్లో జాయిన్ అయ్యి నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. చూద్దాం మోస్ట్లీ ఇది ఎంతవరకు ఇన్స్టలేషన్ అవుతుందో చూద్దాం. నేను చాలా మధ్యలో ఆగుతున్నాను, అయినా సరే నేను ఎడిటింగ్ కూడా చేయట్లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత వీడియో ఉంటే అంత వీడియో నేను దీన్ని పబ్లిష్ చేస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, టైం ఎంత పెట్టినా సరే. సో ఇంకా ఓన్లీ 7 ఫైల్స్ ఇంకా కాపీ అవుతూనే ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి మనకి ఈ సాఫ్ట్వేర్లో మనకి అయిపోయిన తర్వాత ఒకసారి యాక్టివేషన్ చేసేసాం అనుకోండి, ఇంకా ఏ వెర్షన్ అయినా సరే మీరు 10, 9, 8, 11, 12, 13, 14, 15 నెక్స్ట్ కమింగ్ వచ్చే గురించి నాకైతే తెలియదు. ప్రస్తుతం 15 వరకు ఉంది కాబట్టి 15 వరకు నేను ఇన్స్టలేషన్ చేశాను, అన్నీ కూడా సక్సెస్ అయినాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ వెర్షన్ కూడా 13.25 అండి, చాలా 100% సూపర్ పనిచేస్తుంది. అంతకుముందు 11 చాలా ఎక్కువ మంది వాడేవారు, అంతకుముందు 10.5 ఎక్కువ మంది వాడేవారు. అంటే వీటిలో చాలా బగ్స్ తక్కువ ఉండేవి అనమాట. ఇంతకుముందు వాటిలో ఏంటంటే ఒకటి చేస్తూ ఉంటాడు ఆగిపోతూ ఉండేది, లేదంటే రెండర్ పెట్టినప్పుడు చాలా హెవీగా క్రాష్ అయిపోతూ ఉండేవి. గ్రిప్ డ్రాప్ కానీ కార్నర్ పిన్ కానీ మనం మూవ్ చేసినప్పుడు చాలా చాలా స్లో ఉండేవి అనమాట. బట్ 10.5లో కానీ 11లో కానీ 13.25 కానీ ఇట్లాంటి బగ్స్ అనేవి చాలా చాలా తక్కువ. అంటే ప్రతి సాఫ్ట్వేర్లోనే ఏదో ఒక బగ్ ఉంటుందండి. బట్ ఎప్పుడైతే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటువంటి టూల్స్లో బగ్స్ చాలా తక్కువ. ఓకే, మీరు కూడా ఏదైనా బగ్స్ నోటీస్ చేసినట్లయితే వాటిని కూడా మీరు మెన్షన్ చేయండి. మీకు కామెంట్లో ఇక్కడ పలానా దాంట్లో నేను ఈ పర్టికులర్ వెర్షన్ వాడుతున్నాను, దాంట్లో నాకు బగ్స్ కనిపించినంటే చూద్దాం, దాంట్లో కూడా మనకి ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో నేను కొన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. తెలుసుకోవడానికి బాగుంటుంది అనమాట, మీరైనా సరే నేనైనా సరే. ఓకే, సో స్టిల్ ఇంకా అవుతానే ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది, వెరీ గుడ్. సో న్యూక్ అయితే ఇన్స్టలేషన్ అయిపోయిందండి. సో ఫినిష్ కొట్టేశాను. ఇప్పుడు మనం ట్రాక్కి వెళ్ళాలి. యాక్చువల్లీ పాత వెర్షన్లో మనం ఏం చేసేవాళ్ళం, పాత దాంట్లో మనం ఇది చేసేవాళ్ళం, ఏది లైక్ ఎఫ్ఎల్టీ ఇన్స్టాల్ చేసేవాళ్ళం. బట్ దీంట్లో మనం ఎఫ్ఎల్టీ లాంటిది ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఎల్ఎం అనేటువంటి ఒక ఫైల్ అయితే ఉందండి. ఈ ఆర్ఎంఎల్ ఫైల్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఓకే, ఈ ఆర్ఎల్ఎం అనే ఫైల్ మనం యూజ్ చేసుకుని జస్ట్ ఓపెన్ చేశాను. ఇలా ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్ మనం ఏం చేయాలంటే జస్ట్ గో టు ఫైల్ అండ్ ఓపెన్ విండోస్ పవర్ షెల్. విండోస్ పవర్ షెల్ అంటే ఏం కాదండి, జస్ట్ విండోస్ పవర్ షెల్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఓకే, సో మనకి సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఉంటుందో ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. సో గో టు ఫైల్ పవర్ షెల్ అండ్ ఓపెన్ విండోస్ పవర్ షెల్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్, దట్స్ ఇట్. ఓకే, మీకు ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, ఎస్ టైప్ చేయండి. దెన్ మీకు ఇలాంటి ఒక ఫైల్ అయితే వస్తుంది, ఒక బ్లూ కలర్లో ఫైల్ అయితే వస్తుంది. ఈ ఫైల్ని జస్ట్ మీరు ఏంటంటే సింపుల్గా చేస్తే ఏమవుతుందంటే ఈ పాత్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనకి ఇది ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ నేను ఆర్ఎల్ఎం అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ట్యాప్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి, RLM.exe ఉంది, RLM.zip ఉంది, RLM.client ఉంది, ఓకే, ఇన్స్టాల్ ఉంది, ఇక్కడ అన్ఇన్స్టాల్ కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ ఇన్స్టాలర్ వచ్చి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఒకటి వస్తుంది అనమాట ఇట్లా. సో ఫైల్స్ కాపీ అవుతున్నాయి కదా, అలో యాక్సెస్ ఇవ్వమంటారని జస్ట్ అలో యాక్సెస్ అంతే. అలో యాక్సెస్ ఇచ్చినట్టు అక్కడ మనకి ఫైల్స్ అయితే కాపీ అయిపోయింది. ఓకే, ప్రెస్ ఎనీ టు కంటిన్యూ, జస్ట్ లీవ్ ఇట్. అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ప్రెస్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది, జస్ట్ క్లోజ్ ఇట్, అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ న్యూక్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, న్యూక్ సాఫ్ట్వేర్ నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో చూడండి లైక్ దిస్, నేను రియల్ టైంలోనే ఇన్స్టాల్ చేస్తున్నాను. జస్ట్ ఓపెన్ నాకు వేరే మానిటర్లో ఓపెన్ అయింది, ఇది కొంచెం చూడండి. జస్ట్ న్యూక్ అయితే సక్సెస్ఫుల్గా నాకు ఓపెన్ అయిపోయింది. కావాలంటే మీరు గో టు హెల్ప్ అండ్ మీరు ఇక్కడ లైసెన్స్ కూడా చూడొచ్చు. ఆ లైసెన్స్ అనేది మీకు పర్మనెంట్. ఓకే, చాలా చాలా ఈజీ మెథడ్ అండి, దయచేసి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, చాలా చాలా ఈజీ. ఈ ఆర్ఎల్ఎం ఫైల్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే మీకు పంపిస్తాను. ఇట్స్ వెరీ 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 వర్త్ఫుల్ ప్రోడక్ట్. సో దయచేసి ఇప్పుడు దాకా చాలామంది చాలా మెథడ్స్ అనేవి బయట చెప్పడం జరిగింది, బట్ కొన్ని పని చేయమని చెప్పట్లేదు, చాలా వరకు పని చేసి ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ అండి. ఇది ఈజీగా జస్ట్ మోస్ట్లీ 5 సెకండ్స్లో మీకు
యాక్టివేషన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలాంటి మరిన్ని విఎఫ్ఎక్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.